అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. బ్రహ్మాండ పురాణం అనేక బ్రహ్మాండములకు నిలయము అని వీలున్నప్పుడు అలా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అనేక విశేషాలకి, మంత్రశాస్త్రాలకి, నియమాలకి, నిష్ఠలకి అన్నిటికీ నిలయం ఈ పురాణం. పురాణం విజ్ఞానముల యొక్క సారం. బంగారము, వెండి, నవరత్నాలు ఇవన్నీ ఒకచోట భూమిలో పాతరగా కనపడితే దానిని నిధి అంటారు. భూగర్భంలో నిధులున్నట్టే అనేక విజ్ఞాన విశేషాలు, భగవత్ సంబంధమైనవి, సృష్టికి సంబంధించినటువంటి నిధులన్నీ బ్రహ్మాండ పురాణంలో ఉన్నాయి. సహజంగా పురాణములన్నీ జ్ఞాన నిధులు. అందులో ఏ పురాణానికి ఆ పురాణానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అందులో భాగంగా ఒకప్పుడు వశిష్ఠుడి దగ్గరికి సగరుడు అని ఒక రాజు వెళ్ళాడు. ఈయన చాలా గొప్పవాడు సగరుడు. భగవత్ కటాక్షం ఉంటే మృత్యువు నోటిలోకి వెళ్ళి కూడా బతికి బయటికి రావచ్చు అని లోకానికి తెలియజేసినవాడు సగరుడు. అంటే అత్యంత ప్రాచీన కాలంలో ఇక్ష్వాకు వంశంలో ఈ సగరుడి తండ్రి శత్రువుల చేతిలో చంపబడ్డాడు. ఇక్ష్వాకు వంశస్థుల్లో కూడా కొందరు పతనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అంతటి వైవస్వతమును యొక్క వంశం సూర్యవంశంలో కూడా ఎంతోమంది మధ్యలో అకాల మరణం పొందారు. వాళ్ళు రాజ్యభ్రష్టులయ్యారు. కాబట్టి ఎంత గొప్ప వంశమైనా, ఎంత భగవత్ సంబంధమైనటువంటి జీవితం ఉన్నా వ్యక్తిగత కర్మని అనుభవించక తప్పదు. మహతాం స్థానమాశ్రిత్య ఫలం కర్మానుసారిణ. నువ్వు ఎంత గొప్పవాడిని ఆశ్రయించుకున్నా నీ కర్మను బట్టే నీకు ఫలితం వస్తుందన్నారు. నువ్వు మంచి పని చేసుంటే, దానం చేసుంటే సంపదలు వస్తాయి, లేకపోతే రావు. గొప్పవాడిని ఆశ్రయించుకున్నా. దానికి ఉదాహరణ చెప్పారు. నిత్యం శివుడి మెడలో ఉంటాడు వాసుకి, కానీ ఆయన తినేది ఏమిటి? వాతం ఖాదతి వాసుకి. ఉత్తి గాలే భోంచేస్తట ఆయన. శివుడంతటి వాడు మెడలో ఉంటాడు. శివుడికి రోజు అందరూ ఒక్కో చోట పాయసం, ఒక్కో చోట కొబ్బరికాయలు, ఒక్కో చోట అరటిపళ్ళు, కొన్ని చోట్లేవో పులిహారలు, కొన్ని చోట్ల అప్పాలు, ఇలా నైవేద్యం పెడితే ఈ నివేదన ఏమీ శివునితో పాటుగా వాసుకి తినడు. కుమారస్వామి, గణపతి వీళ్ళంతా తింటారు, శివుడు స్వీకరిస్తాడు. కానీ వాసుకి ఎప్పుడు ఇంత గాలి మాత్రమే పీల్చుకుంటాట పాపం. అందుకని అంతటి శివుణ్ణి ఆశ్రయించుకున్నా వాడి కర్మను ఎవరూ తప్పించలేకపోయారు. ఎంత గొప్పవాడికైనా కర్మఫలం అనుభవించక తప్పదు. అందుకే కర్మాచరణం బాగుండాలి. ఆచరణ నీ చేతిలో ఉంది, నువ్వు తలుచుకుంటే చెయ్యగలవు. ఏమంటే మనకి ఇష్టమైతే కష్టం లేదు అని పెద్దలు ఎందుకు చెప్పారు అంటే, ఇష్టమైతే ఎంత దూరమైనా పెడతాం. ఇంత ఎందుకు చెప్తున్నానంటే, అందుకని కర్మాచరణం సరిగ్గా చెయ్యాలి. ఇష్టం ఉంటే కష్టం ఉండదన్నారు. నీకు సినిమా అంటే ఇష్టమైతే 6 మైళ్ళు కాదు 12 మైళ్ళు అయినా సరే పరిగెత్తుకెళ్ళి సినిమా చూస్తాం. ఇంకేదో దిక్కుమాలిన వస్తువు ఇష్టమైతే అక్కడికి పరిగెత్తుకెడతాం.
అదే పురాణం వినడానికో గురువుగారి దగ్గరికో రమ్మంటే, అమ్మ బాబాయ్ మా ఇల్లు 6 మైళ్ళండి, మా అబ్బాయిని తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళండి, నాకు ఆటో ఖర్చు అవుతుందండి అని నాటకం ఆడతాం. ఎంత మోసగాళ్ళమో మనం ఆలోచించుకోండి. పైకేమో భక్తుల్లా నటిస్తాం, ఏదైనా గురుపాదాలకి అంకితం అంటాం, పురాణం వింటామంటాం. కానీ మనకి ఇష్టం లేకపోతే పొరపాటున అక్కడికి వెళ్ళాం. అది మనకి ఇష్టం అవ్వాలి అంటే మనస్సు 2 రకాలుగా ఉంటుందిట ప్రతి జీవికి. అందుకే మనస్సుని ద్వైధీకృతము అన్నారు. ఒకటేమో మంచి కేసి, ఒకటేమో చెడు కేసి లాగుతుంది. యోగం ఉన్నవాడు ఇదిగో ఇలా మీలాగా గురు సన్నిధానానికి వస్తాడు, యోగం లేనివాడు ఇంట్లో కూర్చొని నాటకం ఆడతాడు. ఇవన్నీ మనకి ఇష్టమైనవే, అవన్నీ తెలుసున్నవే. ఇప్పుడేం చేయాలి? కర్మలను బట్టి మనకి ఫలితములు వస్తున్నాయి కనుక సత్కర్మాచరణం చేయడానికి ప్రయత్నించాలి. మామిడికాయ టెంకన్ నాటితే మామిడికాయ మొక్కలు వస్తాయి, కానీ అందులోంచి టమాటా ఎలా వస్తుంది? టమాటా విత్తనాలు నాటితే టమాటా మొక్కలే వస్తాయి. కాబట్టి ఏ విత్తనం నాటితే అటువంటి మొక్క వస్తుంది. కర్మ ఎలా ఆచరిస్తే తగిన ఫలితం వస్తుంది. కర్మ సక్రమంగా ఇక్కడ చేయక ఆ తర్వాత నేను అంత కష్టపడినా ఫలితం రాలేదండి అంటాడు. ఎలా వస్తుంది? నువ్వు చేయవలసింది చేయలేదు, నీ ప్రయత్నం నువ్వు చేయలేదు. నీ ప్రయత్నం నువ్వు చేస్తే అప్పుడు భగవంతుడు అనుగ్రహించి తగిన ఫలితం ఇస్తాడు. ఒకప్పుడు మనం చేసిన కర్మములే ఈనాడు మనకి సుఖదుఖముల రూపంలో పట్టి పీడించి మన వెంట వస్తున్నాయి. మంచి చేసావు సుఖం అనుభవిస్తావు, చెడ్డ చేసావు దుఃఖం అనుభవిస్తావు. ఇవన్నీ నీ చేతులవే. అందుకని సత్కర్మాచరణం చెయ్యాలి. ఈ కర్మాచరణం వల్ల జీవులు సుఖదుఖాలు పొందుతూ ఉంటారు. ఇక్ష్వాకు వంశస్థుల్లో కూడా కొంతమంది అలా కష్టాలు పొందారు. మాంధాత ఉన్నాడు, ఎంత గొప్పవాడండి ఆయన. మాంధాత తల్లి కడుపులోంచి కాకుండా తండ్రి తొడలోంచి పుట్టుకొచ్చాడు. మాంధాత తండ్రి సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆ పుత్రకామేష్టి యాగం చేసేవాడు పక్కన భార్యని పెట్టుకునే చెయ్యాలి. యజ్ఞం చేశాక వశిష్ఠ మహర్షి ఓ బంగారపు బింది తీసుకొచ్చి ఆ బింది నిండా నీళ్లు పోసి దాన్ని మంత్రించి రాజునకిచ్చి, రాజా ఈ బిందిని యాగశాలలో పెడుతున్నాను, ఈ రాత్రికి నువ్వు నీ భార్య యాగశాలలోనే నిద్రించాలి, ప్రొద్దుటే లేచి స్నానం చేసి యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేసి నేను ఇచ్చిన మంత్రించిన జలం నీ భార్య చేత తాగిస్తే ఆవిడ గర్భం ధరించి పిల్లవాడిని కంటుంది అని వశిష్ఠుడు చెప్పాడు. రాజుగారు సరేనన్నాడు. బిందినేమో ఇలాగే పక్కన పెట్టుకున్నాడు, నేను వాటర్ బాటిల్ పెట్టుకున్నట్టుగా. భార్యాభర్తలిద్దరూ యజ్ఞశాలలో నిద్రపోయారు. అర్ధరాత్రి వేళ రాజుగారికి దాహం వేసింది. మంచినీళ్ళు లేవు అక్కడ. అందులో రాత్రిపూట అప్పుడే మెలుకు రావడంతో కొంతమందికి మతిపోయినట్టు ఉంటుందంటే, మంచి నిద్రలో ఉండగా లేపితే ఎక్కడున్నాను అని పిచ్చిక్కినట్టు చూస్తాడు. అంత గాఢంగా నిద్రపోయేవాళ్ళు ఉంటారు కొంతమంది అన్నమాట. పాపం రాజుగారు కూడా గాఢంగా నిద్రపోయాడు, దాహం వేసింది, మంచినీళ్ళ కోసం అటు ఇటు చూస్తుంటే పక్కన బింది కనపడింది. ఈ బిందిలో ఉన్నవి మంత్రజలం, పొద్దున్న వాళ్ళు ఆవిడ చేత తాగించాలి, తాగిస్తే ఆవిడ గర్భవతి అవుతుంది అనే విషయం మర్చిపోయి ఈయనే తాగేశాడు గడగడ. అది మంత్రజలం అవడం వల్ల ఏమైంది? అది తాగ్గానే ఆయన గర్భం ధరించాడు. ఆడవాళ్ళకి గర్భం ధరిస్తే పిల్లలు రావడానికి ప్రక్రియ ఉంటుంది, కానీ మగవాడికి గర్భకోశము ఉండదు, పిల్లలు బయటకు వచ్చే అవకాశం లేదు. దాంతో పొద్దుటైన బాబోయ్ పట్టొప్పిపోయింది, వేవిళ్ళు ఇన్ని రకాలుగా ఉంటాయని, స్త్రీలకు ఇంత బాధ ఉంటుందని ఇప్పుడు నాకు తెలిసింది, వశిష్ఠానను రక్షించు అన్నాడు. అప్పుడప్పుడు ఒక్కసారైనా మగవాడికి గర్భం వస్తే అప్పుడు ఆడవాళ్ళ కష్టం ఏమిటో తెలిసి కొంచెం జాగ్రత్తగా భార్యను గౌరవించి చూస్తాడు, లేకపోతే నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు అని నేనల్లా. వ్యాసుడు అన్నాడు, మళ్ళీ నా మీద పడకండి. కాబట్టి స్త్రీల కష్టాలు తెలుసుకోవాలి. భార్యామడి పిల్లలు కనగానే ఆడపిల్లని కన్నావా అని ఒకడు, పిల్లలు పుట్టలేదా అని ఒకడు, నోటుకు వచ్చినట్టు తిట్టకూడదు. ఎందుకంటే ఎన్ని కష్టాలు పడితే స్త్రీ ప్రసవిస్తుందండి బాబు. ఈ దిక్మాల మగాడికి ఏం తెలుసు? 4 రూపాయలు సంపాదించి అక్కడ పెట్టడం ఒకటే కాదు, 9 నెలలు మొయ్యాలి. ఈ మధ్యకాలంలో సరైన ఆహారం పడకపోవచ్చు, కొంతమందికి వాంతులు వస్తాయి, కొందరికి భ్రాంతులు వస్తాయి, మధ్యలో కొంతమందికి కోరికలు వస్తాయి. కోరికలు వచ్చినప్పుడు ఒక ఆవిడకు కోరిక వచ్చింది, గర్భవతిగా ఉన్నప్పుడు రోజు 3 దెబ్బలు కొడతాను పడుంది మొగుడిని. ఇలాంటి కోరికలు వచ్చేస్తాయి. ఆ కోరికలు భర్త తీర్చకపోతే ఎన్ని ఇబ్బందులు. నిజమండి, నేను చెప్పింది అసత్యంగా సుమా. గణపవనం అనే ఒక ఊళ్ళో ఒక ఆవిడ గర్భవతి అయినప్పుడు ఆవిడకి రోజు రాత్రిపూట 3 సార్లు అప్పడాల కర్రతో భర్తను కొట్టాలనిపించేదిట. కొట్టకపోతే నాకు సంతానం రాదు, తర్వాత నీ ఇష్టం అంటే ఆయన రహస్యంగా తలుపేసి ఓ అప్పడాల కర్ర భార్యకి ఇచ్చి నెత్తి మీద కొట్టించుకునేవాడు. వాడు నా శిష్యుడు.
అంటే నాకు పెళ్ళవలేదు, వాడికి పెళ్ళింది. పెళ్ళైన పెద్దవాళ్ళు కూడా నాకు శిష్యులు ఉండేవారు. నేనేమో అప్పుడే ఏదో పబ్లిక్ స్కూల్ ఒకటి పెట్టారు సరిపేరులో, దానికి ప్రిన్సిపల్గా కూడా చేశాను. నా కర్మగాలి ఎన్ని చేయాలో అన్నీ చేశాను. అప్పుడు వీడేమో రోజు అక్కడికి వచ్చేవాడు. వీడు నా దగ్గర ఉద్యోగము చేశాడు, చదువుకున్నాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. వాడు రాగానే నెత్తి మీద ఎంత బొప్పులు కనబడ్డాయి. ఇదేమిట్రా ఎంతంత బొప్పులు అంటే, గురువుగారు ఎవరికీ చెప్పకండి అన్నాడు. ఎవరికి చెప్పనులే, అడిగిన వాడికి అడగని వాడికి తప్ప ఇంకెవరికి చెప్పను, విషయం చెప్పన్నా. అప్పుడు చెప్పాడు వాడు, వాళ్ళ ఆవిడ గర్భవతి అట, రోజు ఆవిడకి రాత్రిపూట విచిత్రమైన కోరికలు వస్తాయట. 3 సార్లు అప్పడాల కర్రతో కొడతాను, కొట్టకపోతే నాకు అశాంతి, అశాంతి అయితే గర్భం పాడైపోతుంది అనేదిట. పిల్లల మీద వ్యామోహంతో ఆయన ఏం చేసేవాట, తలుపు వేసుకుని అప్పడాల కర్ర ఇచ్చేవాట. మెల్లగా కొడతానన్నవాడు గట్టిగా కొట్టేది. మరి ఏ పిశాచం ఆవహించేదో. అలా దెబ్బలు తిన్నాడు 3 నెలలు. అప్పుడు ఆయనకి ఒక కూతురు పుట్టింది. కూతురు పుట్టిన తర్వాత ఆవిడ వాళ్ళ అమ్మని కూడా కొట్టింది, అది వేరే విషయం. ఈ అప్పడాల కర్ర దెబ్బలు ఇటు నుంచి అటు వచ్చాయి. కాబట్టి ఎన్నెన్ని కష్టాలు, ఎన్ని గొడవలు, ఇవన్నీ అనుభవించడం పాపం నిజంగా అదొక పెద్ద ప్రళయం. అది మరొక జన్మ. పాపం ఈయన మగవాడు అవ్వడం వల్ల ఇప్పుడు తెలిసి బాధపడి వశిష్ఠుడిని క్షమించమంటే, ఎంత పొరపాటు చేశావురా, ఎవడన్నా మంత్రజలం తాగుతాడా? ఆ జలప్రభావంతో నీ కడుపులో ఒక పిల్లాడు వచ్చాడు, పిల్లవాడిని కనడం కష్టం, కాబట్టి ఓ పని చేస్తానని ఓ దర్భని పట్టుకొచ్చి మంత్రించి ఆ దర్భతో పొట్టనెలా కోసేశాడు. సిజేరియన్ ఆపరేషన్ చేసేశాడు. దర్భలు పదునుగా ఉంటాయండోయ్, వేళ్ళు కూడా కోసుకుపోతాయి దర్భల వల్ల. అటువంటి పదునైన దర్భతో పొట్ట మీద ఇలా అనడంతో పొట్ట చీలి అందులోంచి పిల్లాడు లుటుక్కుని బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఆ దర్భతోటి కుట్టేసేట ఆయన, కుట్లు కూడా వేశాడు. ఆపరేషన్ చేయటమేగా కూడా కుట్టాడు. కొట్టగానే రాజుగారు యథాప్రకారంగా అయిపోయాడు. అసలు ఆయన పొట్టకి కుట్లు వేసినట్టు కూడా లేదట. అది ఆపరేషన్ అంటే. ఇప్పుడు సిజేరియన్ చేస్తే 6 నెలల పాటు అమ్మా అయ్యో అని వీళ్ళు కదలలేక నానాయాతన పడుతున్నారు. మరి ఆనాడు ఎంత గొప్ప వైద్యం ఉందో ఆలోచించండి. అందుకే అప్పుడప్పుడు నాకు వశిష్ఠుడు అంటే ఇష్టం. నాకు కూడా అలాంటి ఆపరేషన్ చేయాలని ఉంది, కానీ బాగుండదు. ఇప్పుడు ఒక సమస్య ఏమిటంటే, ఆ పుట్టిన కుర్రవాడికి ఆకలి వేస్తే పాలు ఇచ్చేవాళ్ళు లేరు. తల్లి పిల్లవాడి కంటే ఆవిడకి స్తన్యం వస్తుంది, పాలు వస్తాయి. కన్నవాడు మగవాడు, స్త్రీ గర్భవతి కాలేదు కనుక ఆవిడికి పాలు లేవు. పిల్లాడేమో కేర ఆకలిని ఏడుస్తున్నాడు. ఎలాగా? ఆవు పాలు పట్టుకొచ్చి నోట్లో పోస్తే తాగలేదు వాడు. తల్లి దగ్గర పాలు లేవు, ఆవు పాలు తాగడు. పిల్లాడు చచ్చిపోతాడేమో అని మళ్ళీ భయం వేసింది రాజుగారికి. అప్పుడు ఆయన మళ్ళీ వశిష్ఠుడిని బతిమాలాడు, నా కొడుకుని రక్షించు అంటే. అప్పుడు ఆయన ఇంద్రుడిని ప్రార్థించాడు. ఇంద్రుడు వచ్చి తన కుడి చేతి బొటనవేలు ఆ పిల్లవాడు నోట్లో పెట్టి మాం దాతుం అంటే నన్ను తాగుము అన్నట్ట అని ఆ బొటనవేలను నొక్కగానే ఈ బొటనవేలులోంచి అమృతం వంటి పాలు ఆ కుర్రవాడి నోట్లోకి వెళ్ళాయి. ఆ పాలు గుటుక్కుని తాగాడు. దాంతో వాడు మంచి బలవంతుడయ్యాడు, కండపుష్టి కలిగిన వాడయ్యాడు, ఆరోగ్యవంతుడయ్యాడు. మాంతాతు మండం వల్ల వాడికి మాంధాత అని పేరెట్టారు. ఈ విధంగా ఇంద్రుడి వల్ల బతికాడు ఆ మాంధాత. ఇంద్రుడి వల్ల కదా బతికాడు. ఇక్ష్వాకు వంశస్థుడు, అంతటి మహాత్ముడు మాంధాత. అంతటి గొప్పవాడు కూడా ఒక రోజున అహంకరించి ఈ ప్రపంచంలో నన్ను మించిన పరాక్రమవంతుడు మరొకడు లేడు అని ప్రపంచమంతా జయించడానికి బయలుదేరాడు. అందరినీ చావగొట్టాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, భూలోకంలో ఉన్న మానవుల్ని జయించడం లెక్క, వెళ్ళి ఇంద్రుణ్ణి జయిస్తే నువ్వు గొప్పవాడు అన్నారు. దాంతో వీడు రథం ఎక్కి ఇంద్రలోకానికి వెళ్ళి, ఇంద్ర నాతో యుద్ధానికి వస్తావా అన్నట్ట. అప్పుడు ఇంద్రుడు అసహ్యించుకొని, నువ్వెంత కృతజ్ఞుడు అయ్యావా అని అనుకుని, నాయన నేను నీ నోట్లో పాలు పోసి నిన్ను రక్షించి పెంచాను కాబట్టి నిన్ను యుద్ధంలో జయించడము తప్పే, ఓడిపోవడం కూడా తప్పే. నీతో యుద్ధం చేయడము తప్పు, చేయకుండా ఉండడం తప్పు. యుద్ధం చేశాక నువ్వు ఓడినా నేను ఓడినా అది ఇద్దరికీ నష్టమే. కాబట్టి దేవతలతో యుద్ధం నీకెందుకు? భూలోకంలో మధువనంలో లవణాసురుడనున్నాడు, వాడితో యుద్ధం చేసి నువ్వు బతికి పట్టగడితే అప్పుడు నీ సంగతి చూస్తానన్నాడు. అప్పుడు ఈ మాంధాత మధువనంలో లవణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. లవణాసురుడు త్రిశూలం విసిరాడు. మాంధాత భస్మం అయిపోయాడు సైన్యంతో పాటుగా. లవణాసురుడి దగ్గర శూలం ఉందని ఇదివరకు ఉత్తరరామాయణంలో చెప్పాం కనుక కొత్తగా చెప్పక్కర్లా. శివుడిచ్చిన ఆ శూలం వాళ్ళ నాన్నకి ఇస్తే అది ఆ లవణాసురుడి దగ్గరికి వచ్చింది. ఆ శూలం ఎవడి మీద వేస్తే వాడు భస్మం అయిపోతాడట. అటువంటి వాడితో యుద్ధం చేసి చచ్చిపోయాడు. ఆ లవణాసురుడిని శత్రుఘ్నుడు చంపాడు చివరికి. ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే, వశిష్ఠుడు ఈ విషయాన్ని సగరుడి కథ ద్వారా మనకు అందజేస్తున్నాడు. ఆయా వ్యక్తులు ఎంత గొప్ప వంశంలో పుట్టినా, ఎటువంటి మహాత్ముల వల్ల పెంచబడినా
కర్మని మాత్రం ఎవరూ తప్పించలేరు. ఆ కర్మాచరణం నీ చేతిలో ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండు. నేను ఇవ్వాలనుకున్నా మీరు పుచ్చుకోకపోతే నేనేం చేయగలుగుతాను? మానవ చరిత్రలో రెండో కథ అదే కదా. మానవ చరిత్రలో భిక్షుక కథ అని ఒక కథ ఉంటుంది. అందులో ఏమిటి, ఓ పల్లెటూళ్ళలో అడవిలో ఉన్న కుగ్రామంలో ఓ ముష్టాడు ఉన్నాడు. ఆ భిక్షుకుడు కటిక దరిద్రుడు. అది అడవి. అడవిలో ఉన్న గ్రామాన్ని పక్కణము అంటారన్నమాట. ఆ పక్కణంలో ఉండేవాడు, యాచనకి వెళ్ళేవాడు. ఎవరు వాడికి ముష్టి వేసేవారు కాదు సరిగ్గా. ఏదో అప్పుడప్పుడు ఒక బూరో గారో ఇన్ని బియ్యమో వచ్చేవి, దాంతో చచ్చి చెడి బతికేవాడు వాడు. ఇటువంటి వాడికి పెళ్ళం ఉంది, బిడ్డలు ఉన్నారు. ఇదేమిటో దరిద్రుడికి భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, డబ్బులు ఉంటాయి, ఒక్కొక్కడికి పెళ్ళి అవ్వదు. గొప్ప సాఫ్ట్వేర్ ఉద్యోగికేమో పెళ్ళి అవ్వదు, వాడికి 40 ఏళ్ళు వచ్చి జుట్టంతా ఊడిపోతుంది. వీడికి ముష్టాడికి పెళ్ళి. పైగా అదేం విచిత్రం, వాడేమో ముష్టాడా, జరిగింది ముష్టి పెళ్ళా, వాడికి ఏకంగా 16 పిల్లలు. వీళ్ళని పోషించలేక నానా యాత్ర పడిపోయాడు వాడు. అందుకని ఒకరోజు ఏం చేసేటవాడు, చిచ్చి ఇంత జీవితం ఎవరికి ఉండకూడదు, ధనం లేకపోతే ఈ ప్రపంచంలో నానాయాతన పొందుతూ ఉంటాము, అన్నదమ్ముల మధ్య నతి భయంకర యుద్ధమును రగిలించు సాధనము ధనము, గురు శిష్య బాంధవ కోటినైనను త్రిప్పు కొనజాలు గొప్ప సాధనము ధనము, నరుని అసురుని చేయు దందనము ధనము. ఈ ధనం ఎటువంటిది? అన్నదమ్ముల మధ్యలో భయంకరమైన యుద్ధం రగిలించే సాధనం ధనమట. ఎంత గురువైనా, మిత్రుడైనా, శిష్యుడైనా మన వైపు రప్పించుకోవాలంటే డబ్బు ఇచ్చేస్తే చాలు. ఈ ఇద్దరు గొప్ప గురు శిష్యులండి, వీళ్ళని ఎవరూ విడదీయలేరు అనుకున్న వాళ్ళు కూడా గురువుగారికో 1000, శిష్యుడికో 1000 ఇచ్చి నువ్వు నా పార్టీ అంటే చెరో పార్టీలోకి వెళ్ళిపోతారు మా ఇదారి డబ్బు కోసం. బమ్మ తిమ్మిని తిమ్మి బమ్మను చేయంగ తగినట్టి మంచి సాధనము ధనము. బ్రహ్మని చూపించి ఇతడు బ్రహ్మ కాదు కోతి అనమంటే అంటట డబ్బిస్తే. మీరు చూడండి, కావాలంటే మీలో ఎవరికైనా ఒక 1 కోటి రూపాయలు ఇచ్చి పద్మాకర్ గారి పేరు పద్మాకర్ గారు కాదు రత్నాకర్ అనమంటే అంటారా అనరా? 1 కోటి రూపాయల కంటే పద్మాకర్ ఎక్కువ అంటే మీలాంటి మంచివాళ్ళు అనకపోవచ్చు, కానీ అలా అనకపోతే రేపు రారు మీరు. అందువల్ల పొగడక తప్పదు. కానీ సహజంగా డబ్బు ఎంత పనైనా చేస్తుంది. అంచేత బమ్మని తిమ్మిగా అంటే కోతిగా, తిమ్మిని బమ్మగా చేసే సాధనం ధనమే అన్నమాట. పరమ నీచాత్ముని వ్యసనుని బిరుదిచ్చి ఘనుని చేయగల సాధనము ధనము. ఒకడు పరమ నీచుడు, వ్యసనపరుడు, తాగుబోతు, అటువంటి వాణ్ణి ఆహా నువ్వు కల్పవృక్షం, పైగా అవధాన కల్పవృక్షం, ఆమోహం, నువ్వు భోజుడివి, నువ్వు రాజువి అని పొగుడుతారు 1 రూపాయి ఇస్తే. ఇలా పొగిడించుకోవడానికి తగిన సాధనం ఈ ధనం అంటే. మంచివాళ్ళని పొగడటం తప్పు లేదంటే, పొగడపోతే తప్పడం మంచివాళ్ళని. ఇలాంటి నీచుల్ని పొగడటం కూడా తప్పే కదా. నరుని అసురుని చేయు దందనము ధనము. మానవుణ్ణి రాక్షసుని చేసే నీచ పదార్థం కూడా ధనమే. దారుణ అజ్ఞాన పావకేంధనము ధనము. దారుణమైన అజ్ఞానము అనే ఒక నిప్పులో పోసే ఇంధనం ధనం. నిప్పు ప్రజ్వరిల్లాలంటే ఏం చేయాలి? ఎదురుగుండా యజ్ఞగుండం ఉన్నది, ఆ యజ్ఞగుండంలో నెయ్యి బాగా పోయండి, భగ్గుని మండుతుంది. మనలో అజ్ఞానము అనే ఒక అగ్ని ఉన్నది. ఈ అగ్నిని అంతకంతకి ప్రజ్వరిల్ల చేసే గొప్ప ఇంధనం నెయ్యి, నూనె, ఈ ధనం. ఎన్నో అవలక్షణాలు ఉన్నప్పటికీ, ఏది ఇన్ని తప్పుడు లక్షణాలు ఉన్నా మనుజ దేహమునకు మూలధనము ధనము. మళ్ళీ మానవ జీవితం నడవాలంటే దానికి మూలధనం ధనమే. కాబట్టి ధనము కొంతమందిని పాడు చేస్తుంది, కొందరిని గొప్పవాణ్ణి చేస్తుంది. గొప్పవాణ్ణి చేసే ధనం నాకు కావాలి అనుకుని చాలా బాధపడ్డాడు. అది పెద్ద కథ, 2 క్లుప్తంగా చెప్పి తీరాలి కాబట్టి చెబుతున్నాను. ఇలా అనుకుని నా కర్మ వల్ల నాకు డబ్బు రావడం లేదు, ఈ రోజైనా భగవంతుడి దయ వల్ల నా పొట్టకి ఇంత ఆహారం లభించకపోతుందా, 4 రూపాయలు రాకపోతాయా, బట్టలు రాకపోతాయా అనుకుంటూ ఒక భిక్షాపాత్ర పుచ్చుకొని ఓ ముష్టి చెప్ప ఓ సంచి భుజానికి తగిలించుకొని ఆ ఊరు నుంచి, అడవిలో ఉన్న ఈ పల్లెటూరు నుంచి ఒక పట్టణానికి వెళ్ళాడు. ఈ పట్టణానికి అడవికి మధ్యలో 10 మైళ్ళు ఉంది. ఈ 10 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళాడు. వాడు అదృష్టమో దురదృష్టమో ఆ పూట కొంచెం బాగానే ముష్టి దొరికింది. కొందరు బూరెలు వేశారు, కొందరు గారెలు వేశారు, కొందరు పళ్ళు వేశారు, కొందరు కొబ్బరి చెప్పలు వేశారు, కొందరు బియ్యం పోశారు, కొందరు పాతకొట్లు వేశారు. మొత్తం మీద వీడి సంచులు నిండాయి. అమ్మయ్య, ఎన్నాళ్ళకి కదా సంచి నిండింది, ఇది సంచితం అయ్యింది
అనుకుని ఇది పుచ్చుకొని హుషారుగా ఇంటికి బయలుదేరాడు. కొంచెం 4 రూపాయలు వచ్చాగా, కొంత ఆహారం దొరికింది కదా, అందుకని ఉత్సాహం కలిగి పాటలు పాడుకుంటూ బయలుదేరాడు అనమాట. జలకాలాటలలో వాడేవో తోచిన పాటలు పాడుకుంటూ బయలుదేరాడు అనమాట. అహనా పెళ్ళి అంట అనుకుంటూ ఇలా రకరకాలుగా బయలుదేరాడు. 4 రూపాయలు వస్తే హుషారు వస్తుండో, అప్పుడు ఎక్కడ లేని పాటలు వస్తాయి. ఆ సమయంలో వీడు ఇలా బయలుదేరి వెడుతూ ఉంటే, ఈ 10 మైళ్ళు నడిచి ఇంటికి వెడుతూ ఉంటే, ఆకాశ మార్గంలో గరుడ వాహనం మీద భూలోక సంచారానికి వెడుతూ అక్కడికి లక్ష్మీనారాయణులు వచ్చారు. లక్ష్మీదేవి వీడిని చూడగానే జాలిపడి, అమ్మవారు కాబట్టి జాలిపడి, ఏమండి పాపవాడు ఎంత పేదవాడు, నానాయాతన పడిపోయి ముష్టెత్తుకుని బతుకుతున్నాడు, మధ్య మధ్యలో ఏడుస్తున్నాడు, అడవిలో నడిచెడుతున్నాడు, వాడి కాళ్ళకి ముళ్ళు కూడా గుచ్చుకుపోతున్నాయి, వాడి మీద జాలి కలుగుతోంది. ఎలాగూ భూలోక సంచారానికి వచ్చినప్పుడు మనం వచ్చిన వాళ్ళ మీద జాలితో ఏదో ఇస్తూ ఉంటాం కదా, వీడికి కొంత డబ్బిద్దాం అనుకుంటున్నానండి అంది. అప్పుడు విష్ణువు చిరునవ్వు నవ్వి, వీడికి నువ్వు నేను బ్రహ్మ శివుడు అందరం కలిసి ప్రయత్నించిన రూపాయి అందదు, వాడి కర్మంతే. బ్రహ్మ వాడి నుదుట వాడి యావజ్జీవితం ముష్టెత్తుకు బతకాలని రాశాడు. కాబట్టి వాడికి నువ్వు పుష్టిద్దామన్నా ఆ మొదనష్టికి అది అందదు అనగానే ఆవిడకు మండిపోయింది. ఎంత మాట అన్నావు, దుర్భర దరిద్రవాతోల నేను, భయంకరమైన భరించలేని దరిద్రమనే దూది పింజెను ఎగరగొట్టే గాలిని నేనందావిడ. దూది బయట ఎండబోసినప్పుడు పెద్ద గాలి వస్తే ఏమవుతుంది, ఈ దూది ఎగిరిపోతుంది. అమ్మవారు కూడా భరించలేని దరిద్రము అనే దూది పింజెను ఎగరగొట్టే సుడిగాలి, అందుకని దౌర్భాగ్యతోల వాతోల అన్నారు. అదే నేను మానవ కథలో దుర్భర దరిద్ర వాతోల నేను. అటువంటి నేను ఈ మాత్రం డబ్బివ్వలేనా ఈ ముష్టాడికి, నువ్వేమనుకో వాడికి డబ్బిస్తానని ఏం చేసింది, తన చీర చెంగు చింపింది. ఆవిడ శరీరం మీద నవరత్నమయములైన మంచి నగలున్నాయి, ఆ నగలన్నీ అందులో వేసి మూట కట్టింది. ఆ మూటని ముష్టివాడు నడుస్తున్న మార్గంలో వేసింది. ముష్టివాడు హుషారుగా డబ్బులు బాగా వచ్చాయి కనుక ఆహా ఓహో అని పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ బయలుదేరి వెడుతున్నాడు. ఆ వస్తున్న రూట్లో వేసిందిట. సరిగ్గా ఆ మూట అక్కడ పడింది. వీడి ఇక్కడ దాకా రాగానే వీడికి ఏమనిపించింది, ఈ రూట్లో రోజు నేను కళ్ళు తెరిచి చూసుకుంటూ వెడుతున్నాను, అలవాటైన రూట్లో కళ్ళు మూసుకుని వెళ్ళగలనా లేదా అనుకున్నాడు. అనుకుని ఇలా కళ్ళు మూసుకుని టిక్ 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 అని నడిచి ఈ నగల మూట దాటి వెళ్ళిపోయాడు. ఇదే కళ్ళు మూసుకుపోవడం అంటే. అక్కడ దాకా రాగానే వాడు కళ్ళు మూసుకుపోయాయి. అందుకని కళ్ళు మూసుకుని ఆ నగల మూట దాటి ముందుకెళ్ళిపోయాడు. అప్పుడు విష్ణువు లక్ష్మీదేవి కేసి అని చూశాడు. అసలే నేను ఇచ్చిన నగల మూట వాడికి అందలేదనే కోపంతో బాధపడిపోతున్న లక్ష్మీదేవి కేసి ఈయన చూసినవ్వగానే పుండు మీద కారం చల్లినట్టయింది. దాంతో ఆవిడకి పట్టుదల హెచ్చింది. పట్టుదల ఎచ్చే కలుముల పడతికప్పుడు లక్ష్మీదేవికి సంపదల రాణికి పట్టుదల పెరిగింది. వాడికి డబ్బు నేనిస్తానండి చూస్తూ ఉండండి అని వెంటనే ఆవిడ గరుడ వాహనం నుంచి టక్కన కిందకి దిగిపోయింది. లక్ష్మీదేవి తన రూపంతో వెళ్ళకూడదు, అందుకని ఆవిడ ఓ బోయ స్త్రీగా మారిపోయింది. చెంచులక్ష్మి అయిపోయింది అనమాట. చెంచులక్ష్మిగా మారిపోయి చెట్టు లెక్క గలవా ఓ ముష్టాడా పుట్ట లెక్క గలవా అని పాడుకుంటూ అక్కడికి వచ్చి ఆ మూట చేత్తో పుచ్చుకుని ఏమోయ్ భిక్షుకుడా ముష్టాడా ఇలా రా అంది. వాడికి ఒళ్ళు మండిపోయింది. ముష్టాడంటే చాలా కోపం వస్తుంది టండోయ్. చక్కగా ఆయన ఏమనాలో మరి తెలియదు కానీ ఈ మధ్యకాలంలో కొత్త పేరు ఏదైనా పెట్టాలి. లార్డ్ బెగ్గర్ గారు అని అంటే ఏమన్నా గౌరవం ఏమో తెలియదు. ఇంగ్లీష్లో సంస్కృతంలోనో తెలుగులోనో తిడితే కోపం వస్తుందన్నమాట. అందుకని ముష్టివాడు అనగానే వాడు పళ్ళు పటపట కొరికి కోపంతో వెనక్కి తిరిగి చూశాడు. నా బతుకు ఎలా అయిపోయింది, చివరికి అడవిలో తిరిగి ఈ బోయేదానికి కూడా నేను లోకు అయిపోయానా, డబ్బు లేకపోబట్టి కదా ఇది నన్ను ముష్టాడా అన్నది అని వెనక్కి తిరిగి ఆవిడేదో చెబుతూ ఉంటే డబ్బు తీసుకోరా మూటరా అని చెబుతున్నా వినిపించుకోకుండా నీ మాట వినను, నన్ను ముష్టాడంటావా, ఇంత కూడా గౌరవం ఇవ్వకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతావా, నువ్వు ముష్టిదానివి, నీ తండ్రి ముష్టి, మీ తాత ముష్టి, అందరూ ముష్టి, నీ మొగుడు ముష్టి, అరే విష్ణువుని కూడా ముష్టి అని చేశాడు. ఇలా అందరినీ ముష్టిని తిట్టి అస్సలు వినిపించుకోకుండా బిసవిస నడిచి పారిపోయాడు. ఇప్పుడు లక్ష్మీదేవి కేసు మళ్ళీ విష్ణువు చూశాడు అని ఆవిడ నోటి మీద తెలుసుకుని వాడి కర్మ అంతే, స్వయంగా లక్ష్మి వచ్చి డబ్బిచ్చినా పుచ్చుకోలేని కర్మ అన్నది ఇద్దరూ వెళ్ళిపోయారు. ఈ కథ లక్ష్మి ఒక యోగికి చెబుతుంది. ఇదన్నమాట మీరు రోజు పుచ్చుకొనుక్కుంటున్న మానవ కథలో మొదటి కథ ఇది. అద్భుతమైన 9 కథలవి, అపూర్వ కథలవి. ఆ కథలు సగం కర్మ ఫలితాలు కూడా తొలగిస్తాయి. ఇది నేను వేళాకోళంగా చెప్పట్లా, తపశ్శక్తితో చెబుతున్నమాట.
ఎందుకు చెప్తానంటే స్వయముగా లక్ష్మి వచ్చినా నీవు మంచి పని చెయ్యకపోతే, నీకు ధనయోగము లేకపోతే ఆ ధనము నీకు అందమన్నా అందదు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నప్పుడు సత్కర్మాచరణం చెయ్యాలి. అవి చెయ్యకపోతే ఇదిగో మాంధాతంతటి వాడు భస్మైపోయాడు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఎవరినో అనుగ్రహించాలనుకుంటాను, రమ్మంటాను, నేను రాలేనండి, నా ఇల్లు 6 మైళ్ళు అండి, నా కర్మ అండి, నాకు ఇంకోటండి అని వాదిస్తారు. వాళ్ళని ఎప్పుడు ఎవడం బాగు చేయలేము. ఆ సమయమునకు వాళ్ళు వచ్చి గురువుగారు చెప్పినట్టు చేస్తే వాళ్ళకి పునర్జన్మ ఉండదు, వాళ్ళ యోగం బాగుపడుతుంది. ఈ యోగం బాగుపడాలంటే నీకు కూడా యోగం ఉండాలి. లేకపోతే త్రిమూర్తులు కలిసినా వాడి యోగాన్ని బాగు చేయలేరు. బాగు చేసుకునే శక్తి నీకున్నది ఎప్పుడు కర్మాచరణము సక్రమంగా చేస్తే. అందుకని పురాణాలు వినాలి, వింటే కనీసం జాగ్రత్త పడతాం. ఇప్పుడు ఎవరినైనా ఓ పని చెయ్యమని చెప్పగలం, కానీ పూర్తిగా చేయించలేం కదా 24 గంటల దగ్గరుండి. ఇవన్నీ ఇక్ష్వాకు వంశస్థులకు కూడా తప్పలేదన్నాడు వశిష్ఠుడు. అలాంటి వాళ్ళల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన శత్రువుల చేత చంపబడ్డాడు. చంపగానే ఆయన భార్యలంతా అడవికి పారిపోయారు. ఆయనకి చాలామంది భార్యలు ఉన్నారు, వాళ్ళంతా గర్భవతులు కారు. ఒక్క ఆవిడ మాత్రం గర్భవతి. మిగతా వాళ్ళంతా పెళ్ళిళ్ళు అయిన కొద్ది రోజులకే భర్త చచ్చిపోవడంతో దిక్కు లేకుండా ఉన్నారు. పాపం వీళ్ళంతా అడవిలో తిరుగుతూ ఉండగా ఈ స్త్రీలలో ఒక స్త్రీ గర్భవతి గనక, అక్కల్లారా భర్త పోయాడు, సైన్యం లేదు, ఐశ్వర్యం అంతా నశించిపోయింది, భయంకరులైనటువంటి కొందరు హైహైరాజులు తాళజంగుల వల్ల మనం ఇబ్బంది పొందాం. తాళజంగులు అని ఒక రాజులు ఉన్నారు, వాళ్ళకి నాయకుడు తాళజంగుడు. వాడి వల్ల మనం దెబ్బతిన్నాం. ఈ గర్భంతో నేను తిరగలేకపోతున్నాను, నేను ఇక్కడెక్కడో చెట్టు కింద కూర్చుంటాను, మీరు పొండి అనగా, చచ్చా అలా అంటే అలాగా చెల్లి, గర్భవతివి, నిన్ను విడిచిపెట్టం, మేము నీతోనే ఉంటాం. మనందరం ఆ సగర చక్రవర్తి పుట్టడానికి ముందు కథ అన్నమాట ఇది. మనందరం ఇక్ష్వాకు వంశస్థులకి కోడళ్ళం, చావోరేవో కలిసే నిర్ణయించుకుందాం అన్నారు. సరేనన్నది ఈవిడ. వీళ్ళంతా అడవిలో చెట్టు కింద మకాం పెట్టారు. మొదట్లో ఈ స్త్రీలంతా సవతి అయినటువంటి ఈ గర్భవతిని బాగానే చూచారు. క్రమంగా ఈవిడికి గర్భం పెరిగింది. ఇక కొద్ది రోజుల్లో ప్రసవం కాబోతోంది. అప్పుడు వాళ్ళకి లేని బుద్ధి కలిగింది, దుర్బుద్ధి కలిగింది. మన భర్త పోయాడు, మనమందరం గర్భవతులం కాకుండా అయిపోయాం. ఈ ఒక్క స్త్రీ మాత్రమే గర్భవతి. రేపో మాపో ఈవిడి కొడుకు పుడతాడు. ఆ కొడుకు పరాక్రమవంతుడై మళ్ళీ అయోధ్యానగరాన్ని పరిపాలిస్తే అప్పుడు ఈవిడ రాజమాత అవుతుంది, రాజుగారికి తల్లి అవుతుంది. మనము దిక్కుముక్కు లేని వాళ్ళం అవుతాం. పిల్లలు ఉంటే అందరికీ ఉండాలి, లేకపోతే ఎవరికీ ఉండకూడదు అని కసి పెట్టుకుని వాళ్ళంతా అడవిలో ఓ భయంకరమైన సర్పాన్ని చంపి కాలకూట విషం లాంటి విషం, పాము విషం పట్టుకొచ్చి ఆవిడికి పండ్లో పెట్టి తినిపించేశాడు. భయంకరమైన గరళం, సంస్కృతంలో గరము అంటే విషం, గరము అన్న గరళము అన్న విషం. ఆ విషాన్ని సవతి చేత తినిపించారు, నిండు గర్భిణి చేత. ఆవిడ తినగానే కడుపు తిప్పేసింది, వికారం కలిగింది. 3 రోజుల తర్వాత రావాల్సిన పురుడు వెంటనే వచ్చేసింది. అది యోగం అంటారన్నమాట. ఆ విషం ఆవిడకి పురుడు వచ్చేలా చేసిందిట, హాయిగా పురుడు వచ్చేలా అయిపోయిందిట. క్షణాల్లో గర్భవతి కాస్త ప్రసవించింది. ఆ పుట్టేటప్పుడు పిల్లవాడితో పాటుగా ఆవిడ తిన్న విషం కూడా రక్తంతో పాటు బయటకు వచ్చేసింది. విషపు బిందువులు డ్రాప్స్ పక్కన పడ్డాయి. అప్పుడు వశిష్ఠుడు గరముతో కలిపి పుట్టాడు గనక వీడు సగరహ అని వాడికి పేరెట్టారు. సగరహ అంటే విత్ విషం అన్నమాట, విత్ పాయిజన్ అని అర్థం. సంస్కృతంలో స అంటే తో అని తెలుగులో అర్థం అన్నమాట. అందుకే సహితము, హితముతో కూడినది అని అర్థం. ఆ విధంగా వాడి యోగం బాగుండి విషంతో పాటు పుట్టి సగరుడు అనిపించుకున్నాడు. ఈ విషప్రభావం కుర్రాడి మీద ఏం పడలా, పైపెచ్చు వాడు మరింత దుండుముక్కల బలంగా తయారయ్యాట. అప్పుడు సవతులు, మేము చాలా పొరపాటు చేశామమ్మా, క్షమించంటే, మీరు చేసింది నాకు ఉపకారం అయ్యింది, దానివల్ల సుఖప్రసవమైంది అడవిలో, ఏ మంత్రసాని దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా. మంత్రసాని అంటూ గుర్తొచ్చిందండి. చాలా కాలం క్రితం అవధానం చేశాను గుంటూరులోనే. అది వెంకటేశ్వర విజ్ఞాన భవనం ఏదో ఉంటుంది, అక్కడ శతావధానం ఒక్కరోజులో చేయించారు. ప్రసాదరాయ కులపతి గారు అప్పటికింకా ఆశ్రమ దీక్ష తీయలేదు, ఆయన అధ్యక్షులు. నేను శతావధానం చేశాను. నేను ఎరిగి 2001 లేక 2 అనుకుంటున్నాను. అప్పుడు గుంటూరు జిల్లాకి సంబంధించిన సాహిత్య సభలు జరిగాయి అన్నమాట. ఒక్కరోజులో శతావధానం. అందులో ఒక ఆయన అప్రస్తుత ప్రసంగంలో, ఏమండి దొరగారి భార్యని ఏమంటారు అని అడిగాడు. దొరసాని అన్నాను. మరి మంత్రి గారి భార్యని ఏమంటారండి అన్నాడు ఆయన.
అందువల్ల మంత్రసాని అనే పదం అలా అందుకని నవ్వు వచ్చింది అనమాట. భలే అడుగుతారండి అప్రస్తుతంలో. దొరగారి భార్య దొరసాని కాబట్టి మంత్రి గారి భార్య మంత్రసానేనా అని. లేదండి మంత్రిని అనాలి అని సరదాగా చెప్పేవారు, వేరే విషయం. కానీ అడవుల్లో మంత్రసానులు ఎక్కడ దొరుకుతారు? పురుడు పోసేవాళ్ళు. కానీ మీ విషయం వల్ల ఏ మంత్రసాని బాధ లేకుండా టక్కున పురుడు వచ్చింది కదా, కుర్రాడు కూడా బలంగా ఉన్నాడు కదా, ఇది అదృష్టమే అనగా వాళ్ళంతా పాత పగలు మర్చిపోయారు. ఈ కుర్రవాడు పుట్టగానే జంతువులతో ఆడడం మొదలెట్టాడు. ఏ జంతువులతో? కుందేళ్లతో, లేళ్లతో కాదు, సింహాలతో ఆడాడు. పుట్టుకతో పరాక్రమవంతులు కొంతమంది ఉంటారన్నమాట. ఆ పరాక్రమవంతుడు క్రమంగా వశిష్ఠుడి ద్వారా తన శత్రువులు, తన తండ్రిని చంపి తన తల్లుల్ని అడవిలోకి పంపడం, తాను అడవిలో పుట్టడం మొదలైనవి తెలుసుకుని ఆ అడవిలో ఉన్న కొంతమంది బోయవాళ్ళని పోగేసి వాళ్ళకి నాయకుడై వశిష్ఠుడి అనుగ్రహంతో విలువిద్యలు నేర్చుకుని, అస్త్రములు నేర్చుకుని, శత్రువులు తాళజంగుడు మొదలైన వాళ్ళని సంహరించి చీల్చి చెండాడి తిరిగి అయోధ్యా నగరానికి ప్రభు అయ్యాడు. ప్రపంచంలో సగర చక్రవర్తి తర్వాత ఏ చక్రవర్తి అయినా అన్నంత పేరు పొందాడు ఆయన. ఈ సగర చక్రవర్తి ప్రభు అయ్యాక వశిష్ఠుడు ఆయనకి 2 భార్యల్ని అంటగట్టాడు. 2 సుందరీమణులైన కన్యల్ని ఇచ్చాడు. ఈ 2 పరమపతివ్రతలే. ఈ 2 ఎప్పుడూ భర్తను సేవించేవారు. ఒక రోజున వాళ్ళిద్దరూ వశిష్ఠుడికి నమస్కరించారు. మహాత్మా, మీ దయవల్ల సగరుడి వంటి ఒక గొప్ప చక్రవర్తి మాకు భర్త అయ్యాడు. అంతటి చక్రవర్తికి భార్యలమైన మాకు సంతానం లేకుండా ఉంది. నీవు ఎంతోమంది ఇక్ష్వాకు వంశస్థులకి పుత్రకామేష్టి యాగము ద్వారా సత్సంతానం ప్రసాదించావు, మాకు కూడా సంతాన యోగాన్ని ప్రసాదించు అని కోరితే ఆయన అన్నాడు, మీ ఇద్దరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తాను, ఎవరికి ఏది కావాలో అది కోరుకోండి. ఒకళ్ళకి 60,000 మంది కొడుకులు పుడతారు. రెండో ఆవిడికి ఒక్కడే కొడుకు పుడతాడు. ఒక్క కొడుకు కావాలా 60,000 మంది కొడుకులు కావాలో కోరుకున్నారు. కానీ అందులో ఒక ఆవిడ లేచింది, ఏమండోయ్ నాకు 60,000 మంది కొడుకులు కావాలండి, అంతమంది కొడుకులు ఉంటే మొత్తం పనులని వాళ్ళే చేసి పెడతారు, వేరే పని వాళ్ళు అక్కర్లేదు. 60,000 మరి మాటలా, వాళ్ళే ఓట్లు వేస్తే ఇంకా మేయర్గా నెగ్గేయచ్చు, మళ్ళీ వేరే వాడు ఓటు అక్కర్లా. అందుకని 60,000 మంది కొడుకులు కావాలి అనగా రెండో ఆవిడ కేసిని లేచి, ఏమండోయ్ నాకు 60,000 మంది వద్దు, ఆవిడ ఎలా కోరుకుంది, ఈ 60,000 మందిని గోటితో ఎత్తి అవతల పారేసి అంత బలం కలిగిన ఒక్క కొడుకునివ్వండి అన్నది. అప్పుడు ఆయన నవ్వి, నీకు అంత బలవంతుడు ఇవ్వను, కానీ వాడికి పుట్టేవాడు అంత బలవంతుడు అవుతాడు, నీ వల్ల వంశం పవిత్రమవుతుంది. నీకు పుట్టేవాడు కంటే మనుమడు, ఆ మనుమడు జగత్ప్రసిద్ధికి ఎక్కుతారు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు అని వరం ఇచ్చాడు. అందువల్ల మొదట ఆవిడకేమో 60,000 మంది కొడుకులు పుట్టారు. రెండో ఆవిడికి ఒక్కడే ఒక కొడుకు పుట్టాడు, వాడికి అసమంజసుడు అని పేరు అన్నమాట. ఈ అసమంజసుడు చిన్నప్పటి నుంచి చిన్నపిల్లల్ని తీసుకుపోయి సరయూ నదిలో పారేసేవాట. అదో లక్షణం పట్టుకుంది. చాలా గొప్ప కథ, శ్రద్ధగా వినవలసిన కథ. అసమంజసుడు 5 ఏళ్ల వయస్సులో తనతో ఆడుకుంటున్నటువంటి పిల్లల్ని, చిన్నపిల్లల్ని, పెద్ద పిల్లల్ని పట్టుకుపోయి బలాత్కారంగా ఈడ్చుకుపోయి సరయూ నదిలోకి విసిరేసేవాడు. ఈ పిల్లలంతా అందులో మునిగిపోవడం మొదలెట్టారు. పిల్లలు కళ్ళ ముందు సరయూ నదిలో మునిగిపోయి మరణిస్తూ ఉంటే తల్లులు తట్టుకోలేక, తండ్రులు తట్టుకోలేక ఏడుస్తూ సగరుడి దగ్గర మొరపెట్టుకున్నారు. మహారాజా, రాజు అన్నవాడు ప్రజల్ని జాగ్రత్తగా పాలించాలి, అటువంటిది నీ కొడుకు తనతో ఆడుకుంటున్న చంటి పిల్లలందరినీ సరయూ నదిలో ముంచి చంపేస్తున్నాడు, దానివల్ల మేమంతా గర్భశోకం అనుభవిస్తున్నాం. ఇటువంటి దుర్మార్గుడైన కొడుకుని అదుపులో పెడతావా, లేక మమ్మల్ని ఈ రాజ్యం విడిచిపెట్టి ఎక్కడికైనా పొమ్మంటావా అని ప్రార్థిస్తే ఆయన వెంటనే ఆశ్చర్యపోయి కొడుకుని పిలిచి ఎందుకు ఈ పని చేస్తున్నావు అని అడిగాడు. చాలామందికి తెలియదు కానీ అసలు రహస్యం ఈ బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. వాడు ఏహే అని వెకిలిగా నవ్వాడు, సమాధానం చెప్పలేదట. ఇదేమిట్రా నవ్వుతావు, నువ్వు నీతో ఆడుకుంటున్న పిల్లల్ని పట్టుకుపోయి సరయూ నదిలో ముంచెత్తి చంపేస్తున్నావు, కారణం ఏమిటంటే సమాధానం చెప్పకుండా నవ్వుతావేమిటి అంటే వాడు మళ్ళీ మాట్లాడలా. అప్పుడు ఆయనకి అనుమానం వచ్చింది, వీడిలో ఏదో లోపం ఉంది, ఆ లోపం ఏమిటో నాకు తెలియటం లేదు, ఆ లోపమో శాపమో కానీ వీడి చేత పాపం చేయిస్తుందనుకుని కులగురువు వశిష్ఠుణ్ణి పిలిచాడు. వశిష్ఠ మహర్షి, ఈ దుర్మార్గుడు సాటి పిల్లల్ని చంపుతున్నాడు, ప్రజలంతా దుఃఖంతో విలపిస్తున్నారు, శాపాలు పెడుతున్నారు, ఆ శాపాలు నా వంశానికి
ప్రమాదం తెచ్చిపెడతాయి. రాజు కన్నబిడ్డల్లా పరిపాలించాలి ప్రజల్ని. అలా పరిపాలన చేయలేనివాడు వెంటనే రాజ్యం విడిచి పారిపోవాలి. ప్రజలు సామాన్య పౌరులు 24వ వంతు కప్పంగా కడతారట. 1/24 వాళ్ళ ఆదాయంలో 24వ వంతుని సామాన్య పౌరులు కప్పంగా రాజు కడతారు. అనగా 24 రూపాయలు వస్తే అందులో ₹1 కప్పం కడితే చాలు. వాళ్ళ ఆదాయం ఎంతున్నా సరే బియ్యం వచ్చాయి, ఆ బియ్యాన్ని తూచి అందులో 24వ భాగం కప్పం కట్టేవారు పూర్వం. ఒక్క వ్యాపారులు మాత్రం, వర్తకులు మాత్రం 3/1 వంతు కప్పంగా కట్టేవారు. అంటే ₹3 ఆదాయం వస్తే అందులో ₹1 కప్పంగా కట్టేవారు. ఎప్పుడు కూడా ఆదాయం అంతా వీళ్ళది, ప్రజలందరూ ఉచిత పథకాలు పొందుతారు. పాపం కట్టేవాళ్ళంతా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటారు. దీన్ని పట్టుకెళ్ళి సామాన్యులు అనే పేరుతో కొంతమందికి ఏమో ఇంటికి సరుకులు ₹1000, ₹2000 ఇస్తారు. మళ్ళీ ఇదంతా బర్డెన్ పెరుగుతూ ఉంటుంది. చివరికి రాష్ట్రం దివాళా తీస్తుంది. దానివల్ల ఏ పనులు చేయకుండా అయిపోతున్నాం మన వాళ్ళు. తెలుసా, ఈ ఉచిత పథకములు అత్యంత ప్రమాదకరమైనవి, దేశానికి ఎప్పటికీ ముప్పేటవి. అలాంటివి ఇవ్వకూడదని శాస్త్రం. వాళ్ళని ఉచితముగా పోషించి సోమరులను చేస్తే దేశ ప్రగతి దెబ్బతింటుంది. దాని బదులు పని కల్పించు, వాళ్ళ చేత పనులు చేయించి తగిన కూలీ ఇయ్యి. ఇవాళ ఎవరు కూలీ పని చేయట్లేదు కదా. అసలు ఒక కన్స్ట్రక్షన్ మొదలెడితే ఎప్పటికవుతుందో తెలియదు మనకి. సున్నం మొదలెడతాడు, ఆ తర్వాత ఇవాళ మొదలెడితే మళ్ళీ 3 రోజులు కానీ రాడు వాడు. ఈలోపు ఇంట్లో అన్నం తినలేము మనం, ఈ సున్నం వల్ల కింద పడడం వల్ల. అది మనకి జరుగుతున్న పని. ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుతం చాలా పెద్ద ప్రమాదకరమైన పని కేవలం ఇండియా వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. భారతదేశంలోనే జరుగుతోంది. ఇందులోంచి బయటపడకపోతే మాత్రం చాలా ప్రమాదం. అందరూ కష్టపడి పని చేస్తే చాలా లాభం కదండి. ఎంతో కొంత శ్రమించాలి. శ్రమ లేకుండా ఉట్టిన కూర్చుని పోషించడం అనేది చేయకూడదు. ఎవరిని అలాంటివి పోషించడం అంటే రిటైర్ అయిపోయిన ముసలి వాళ్ళని. వార్ధక్యంలో పనులు చేయలేరు కాబట్టి వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళకి ఎంత అన్నం పెట్టాలి. ఇంట్లో 25 కుర్రాడికి, చదువుకునేవాడికి డబ్బులు ఇస్తూ ఉంటే వాడు నిరుద్యోగ వృత్తి, వాడు ఇంక ఉద్యోగం ఎందుకు చేస్తాడు? హాయిగా బయటికి వెళ్ళి తాగి తందనాలాడి ఇదిగో చంపేవాళ్ళని చంపి, లేదా ఇంకేవో చేయరాని పనులు చేసి టెర్రరిస్టులై పాడైపోతున్నారు. వాళ్ళందరినీ పాడు చేసి సర్వనాశనం చేస్తున్నారు. హిందూ మతాన్ని నాశనం చేస్తున్నవన్నీ ఉచిత పథకాలే. ఇటువంటి వెంటనే చెక్కు పెట్టకపోతే దేశానికి చాలా ముప్పు వచ్చేస్తుంది చూడండి. అందుకే రాజుగారు చాలా స్ట్రిక్ట్గా ఎవరి దగ్గరైనా పన్ను వసూలు చేసి వాళ్ళని జాగ్రత్తగా కాపాడేవాడు. ఎవరు సోమరిపోతులు ఉండేవారు కాదు. ఇక్ష్వాకు వంశస్థుల పరిపాలనా కాలంలో ఎక్కడ అధర్మం ఉండేది కాదు. అధర్మం ఉంటే కొడుకును కూడా శిక్షించారు కదండి వాళ్ళు. అందుకే ఆయన ఏమన్నాడు, సామాన్య పౌరులు 24వ వంతు, వర్తకులు 1/3వ వంతు చొప్పున మాకు పన్ను కడుతున్నారు. ఇటువంటి వాళ్ళని రక్షించాలి. దొంగల వల్ల భయం లేకుండా వర్తకులను, ఇతరుల వల్ల ప్రాణభీతి లేకుండా సామాన్య పౌరులను రక్షించలేని రాజు నరకానికి పోతాడు. అలాంటి రాజు నరకానికి గ్యారంటీగా పెడతాడు. రాజ్యాంతే నరకం ధ్రువం. రాజ్యపాలన పూర్తయిన తరువాత ఎవడైనా నరకానికి పోవలసిందే. ఎందుకంటే ఇలాంటి పాపాలు చేస్తారు కనుక. ఈ పాపం నేను చెయ్యకూడదు. నా కొడుకు ఎందువల్ల ఈ చంటి పిల్లల్ని చంపుతున్నాడో కారణం తెలుసుకుని నాకు చెప్పు. ఈ పాపం నుంచి నా కుమారుణ్ణి విముక్తుణ్ణి చెయ్యి అనగా వశిష్ఠుడు దివ్య దృష్టితో ఆలోచించి అసలు రహస్యం చెప్పాడు. నీ కొడుకు తన పూర్వజన్మలో ఒక మహాపాపం చేశాడు. ఆ పాపం వల్లే ఈ జన్మలో చిన్నపిల్లల్ని హింసిస్తున్నాడు. వీడు మహాపాపాత్ముడు అయిపోతున్నాడు అనగానే ఏమిటా పాపం అన్నట్ట. ఈ కథ కేవలం బ్రహ్మాండ పురాణంలో తప్ప ఇంకెక్కడ దొరకదు. అసమంజసమైన పనులు చేయడానికి గల కారణం ఏమిటో చెప్పాడండి. పూర్వజన్మలో ఈ అసమంజసుడు ఒక పల్లెటూళ్ళలో పుట్టాడు. బాగా చదువుకున్నాడు. వీడికి డబ్బు పిచ్చపట్టిందిట. డబ్బు అంటే బాగా ఇష్టం. డబ్బు కోసం చెయ్యరాని పనులు చేసేవాడు. ఒకనాడు వీడు ఒక అడవికి వెళ్ళాడు. ఆ అడవిలో ఓ పెద్ద నిధి కనపడింది. ఎక్కడ? ఓ మర్రి చెట్టు దగ్గర. ఆ మర్రి చెట్టు 8 మైళ్ళ పొడుగును వ్యాపించి ఉందిట. మర్రి చెట్టుకి ఓడలు కొమ్మలు వ్యాపిస్తాయి. 8 మైళ్ళు వ్యాపించి ఉన్న పెద్ద మర్రి చెట్టు. ఇప్పటికి కూడా అనంతపురం దగ్గర, కదిరి దగ్గర అదే తిమ్మమ్మ అని అంటారు. మీరు వెళ్ళి చూడండి, ఎంత గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కినటువంటి గొప్ప మర్రి చెట్టు అది. ఆ చెట్టు అలా 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 ఓడలతో దాదాపు 12 మైళ్ళు ఎంతో వ్యాపించి ఉంది. దాన్ని చాలా జాగ్రత్తగా రక్షిస్తున్నారు. అద్భుతమైన మర్రి చెట్టు అనమాట అది. అలాంటి మర్రి చెట్లు ఆ రోజుల్లో ఉండేవి. ఆ మర్రి చెట్టు మొదట్లో వీడికి ఒక నిధి కనపడింది.
మామూలు నిధి కాదది. బంగారపు రాసులు, నవరత్నాలు, వెండి ఇవన్నీ కుప్పల తిప్పల కింద ఆ మర్రి చెట్టు మొదట్లో కనబడ్డాయి. వీడికి మతిపోయింది. ఏం విచిత్రం ఇది, ఇంత పెద్ద మర్రి చెట్టు నేను ఎప్పుడూ చూడలేదు. పైగా మర్రి చెట్టు మొదట్లో అందరికీ కనబడేలాగా బంగారపు రాసులు, రత్నాల రాసులు, వెండి రాసులు కనపడుతున్నాయి. ఇందులో నాకు కావలసినంత పట్టుకుపోతాను అనుకున్నట్టు వాడు. అనుకున్నాడో లేదో ఆ మర్రి చెట్టు మీద నుంచి ఒక భయంకరమైన పిశాచం కిందకు దూకింది. ఎవడవరా నువ్వు, ఈ ప్రాంతానికి వచ్చావు? ఈ మర్రి చెట్టు నా అధీనంలో ఉన్న చెట్టు, ఈ బంగారం, ఈ వెండి ఇవన్నీ నా దగ్గర ఉంటాయి. నాకు తెలియకుండా నా బంగారాన్ని ఎత్తుకుపోవడానికి వచ్చావా? నిన్ను తినేస్తానన్నది ఆ పిశాచం. అప్పుడు వీడు వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి, పిశాచమా పిశాచమా, నువ్వు మామూలు పిశాచానివి కాదు, ధన పిశాచానివి. నాకు కూడా మనసులో ధన పిశాచపు ఆలోచనలు ఉన్నాయి. ఈ ధనం నాకు ఇస్తే నిన్ను దేవత కింద కొలుస్తాను. పిశాచములు కూడా దేవతలు అవ్వచ్చు. నువ్వు నాకు డబ్బిస్తే నేను నిజంగా పిశాచంగా కాకుండా నిన్ను ఒక దేవత కింద కొలుస్తాను. నువ్వు ఏదడిగితే ఇస్తాను, ఈ డబ్బు నాకు ఇవ్వ అన్నట్ట. పిశాచానికి వీడి మీద అభిమానం కలిగింది. బహుశా వీళ్ళిద్దరిది బంధం ఏదో ఉంటుంటుంది. వీడు కూడా పిశాచ బుద్ధి కలిగిన వాడు అయి ఉంటాడు. అందుకని ఆ పిశాచానికి వీడి మీద వ్యామోహం కలిగింది. అయితే ఓ పని చెయ్యి, 1000 ఆవులను చంపి ఆ మాంసం పట్టుకొచ్చి నాకు బలిస్తే ఈ ధనం నీకు ఇస్తాను అన్నది. అదెంతా, ఈ డబ్బుని నేను ఇంటికి తీసుకెళ్ళాక 1000 ఆవుల్ని పట్టుకొచ్చి బలిచ్చి నిన్ను సంతృప్తి పరుస్తానన్నాడు వాడు. మళ్ళీ వాడికి ఇంకో అనుమానం వచ్చింది. ఓ పిశాచమా, బంగారం రాసులు రాసుల కింద ఉంది, నవరత్నాలు కుప్పలు తిప్పలుగా ఉన్నాయి, వెండి మొండిగా ఇక్కడ పడుంది, ఇవన్నీ పట్టుకెళ్ళడానికి బండి కావాలి, నా దగ్గర ఏమీ లేవు. పైన ఈ కండువాలో ఎంత బంగారం పట్టుకెడతాను? కొంచెం బంగారం పట్టుకెడితే నువ్వన్న 1000 ఆవులు తీసుకురాలేను కదా, నీకు మంచి మాంసం పెట్టలేను కదా. కాబట్టి ఈ బంగారం తరలించుకుపోవటానికి నాకు మంచి బండి కూడా ఏర్పాటు చేయవనగా, అయితే ఓ పని చేస్తాను, నా దగ్గర 1000 మంది పిశాచాలు ఉన్నారు, వాళ్ళంతా ఊరి పొలిమేర వరకు ఈ బంగారం పట్టుకొస్తారు, నీ ఊరి పొలిమేర వరకు తెస్తారు. పొలిమేర దగ్గర నుంచి వాళ్ళు ఊళ్ళో అడుగు పెట్టలేరు. మా పిశాచాలకు ఊరి పొలిమేర దాటి లోపలికి అడుగు పెట్టే శక్తి లేదు. అక్కడి నుంచి ఈ బంగారం నువ్వు పట్టుకుపోనగా వీడు అలాగే అన్నాడు. వాడు ఊరి పొలిమేర దాకా 1000 పిశాచాలు ఈ బంగారపు నిదంతా పట్టుకెళ్ళి కుప్పలు తిప్పలుగా పోసాయి. వీడు దానిని జాగ్రత్తగా తన ఇంట్లోకి సేకరించి పట్టుకుపోయాడు. ఆ తర్వాత వీడు ఈ బంగారంతో సైనికుల్ని పోగు చేసుకుని ఓ సామ్రాజ్య స్థాపన కూడా చేశాడు. కానీ పిశాచానికి చేసిన వాగ్దానం మర్చిపోయాడు. దానికి మాంసం పట్టుకెళ్ళి ఇవ్వలేదు, పోని ఇవ్వనని కూడా చెప్పలేదు, అసలు దాని విషయమే మర్చిపోయాడు. ఈ బంగారం అంతా కావలసినంత అనుభవించి చివరికి చచ్చిపోయాడు. చచ్చిపోయి ఎవరితో అయినా అసత్యమాడి బంగారం ఎత్తుకుపోతే వచ్చే పాపమునకు 5 లక్షల సంవత్సరాలు నరక శిక్ష అనుభవిస్తారట. అందుకే వాగ్దానం చేయకూడదు, చేస్తే నిలబెట్టుకోవాలండి. మాట ఇవ్వకండి, ఇచ్చే ముందు ఆలోచించండి, ఇస్తే నిలబెట్టుకోండి. నిలబెట్టుకోకపోతే దీనికోసం మళ్ళీ దరిద్రపు జన్మలు ఎత్తాలి. అందున ఇంత బంగారం ఎత్తుకుపోయి పిశాచానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్ల వాడు చచ్చే 5 లక్షల సంవత్సరాలు నరకం అనిపించాడు. ఈలోపు ఈ పిశాచం వీడు రేపొస్తాడు మాపొస్తాడు నాకు మాంసం వస్తుందని ఎదురు చూసి చివరికి అది కూడా ధూళి అయిపోయింది. పిశాచాలు కూడా కొంతకాలం పోయాక గాలిలో కలిసిపోతాయి. నీ కొడుకు అసమంజసుడు ఆ జన్మలో పిశాచాన్ని మోసం చేసి నరక శిక్షలు అనుభవించి ఆ తర్వాత ఎన్నో జన్మలెత్తి కుక్కగా, పందిగా, నక్కగా ఇలా ఎత్తి జన్మలు చివరికి ఇప్పుడు నీకు కొడుకై పుట్టాడు. ఆ పిశాచం, చచ్చిపోయిన పిశాచం గాలిగా మారిపోయి నీకు ఈ కొడుకుగా వీడి పుట్టగానే పూర్వజన్మలో నాకు ఇచ్చిన మాట తప్పావురా దుర్మార్గుడా అని వీడిని పట్టుకుంది. ఆ గాలి ఆవహించటం వల్ల వీడు పిశాచంలా ప్రవర్తిస్తూ ఈ నగరంలో ఉన్న వాళ్ళందరినీ, చిన్నపిల్లల్ని పట్టుకుపోయి సరయూ నదిలో వేసి చంపివేస్తున్నాడు. ఇది వీడి పూర్వజన్మ రహస్యం అని వశిష్ఠుడు చెప్పగా ఈయనకి మతిపోయింది. ఏమండి, వాడు పూర్వజన్మలో దౌర్భాగ్యుడు అనుకుందాం, వాడేదో పిశాచాన్ని మోసం చేశాడు, ధన పిశాచం యొక్క వ్యామోహంలో పడ్డాడు. ఆ మోసం వల్ల ఈ జన్మలో వాడు నాకు కొడుగ్గా పుట్టి మళ్ళీ ఆ పిశాచం చేత ఆవరింపబడి పాపిష్టి పనులు చేస్తున్నాడు. బాగానే ఉంది. పిశాచం కూడా గాలి వాడిని పట్టుకుంది, ఆ రెండింటికి బాగానే ఉంది. మధ్యలో నేనేం చేశాను, నాకు వీడెందుకు పుట్టాడు, ఇది కూడా పాపమేగా.
ఆ దౌర్భాగ్యుడు అటువంటి పాపాత్ముడు మనకు పిల్లవాడిగా పుట్టడం అంటే మనం కూడా ఏదో పాపం చేసి ఉండాలి కదా అనే అనుమానం వచ్చి అందుకని అడిగాడు అనమాట. నేనే పాపము చేయుట వలన ఈ దుర్మార్గుడు కొడుగ్గా పుట్టాడు అనగా ఆయన ఏమన్నాడు తెలుసా? నేను నీకు అస్త్రములిచ్చి శక్తివంతుణ్ణి చేసి శత్రువుల్ని జయించి రాజు కమ్మన్నాను. నువ్వు నా ఆశీస్సులు తీసుకుని నా వల్ల అస్త్రాలు పొందావు, రాజుల్ని జయించావు, నీ రాజ్యం తిరిగి పొందావు. రాజ్యం పొందే ముందు నువ్వు నాతో ఏమన్నావు? గురుదేవా, నేను నిన్ను గురువుగా భావించాను. నిషిద్ధమపి గుర్వాజ్ఞాం, నిషిద్ధమైన గురువుగారు చెప్పిన పని చేస్తాను అని మాటిచ్చావు. వశిష్ఠ, నీ వల్ల నేను విశిష్టుడయ్యాను, అస్త్రశస్త్రాలు నేర్చుకున్నాను, నీ వల్ల నేను శత్రువులు జయించాను. దీనికి కృతజ్ఞతగా ఒకరోజు నిన్ను నా సింహాసనం మీద కూర్చోబెట్టి నీకు పాదపూజ చేస్తాను. బంగారపళ్ళల్లో నీ కాళ్ళు పెట్టి కడిగి ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకుంటాను. నిన్నెప్పుడూ కాదు అనను, నీ మాటని జవదాటను, గురువుగారి ఆజ్ఞని జవదాటి నరకానికి పోను అని మాటిచ్చాడు వశిష్ఠునికి ఆయన. కానీ ఇచ్చిన మాట తప్పాడు. తప్పడం అంటే కావాలని తప్పలా, కర్మ మర్చిపోయాడు. శత్రువులు జయించాడండి, రాజ్యం వచ్చేసింది, అందరూ జైహో మహారాజా మహాపరాక్రమం అంతా అన్నారు. పరాక్రమవంతుడు నిజంగా అనుకున్నాడు వీడు. తనకి ఈ పరాక్రమం రావడానికి, తనకి అస్త్రములు రావడానికి, శత్రువులు జయించటానికి మూల కారణం తన గురువు అనే విషయం మర్చిపోయాడు. ఈ గురువుకి తాను రాజయ్యాక పాదపూజ చేస్తాననే విషయము మర్చిపోయాడు. ఇచ్చిన మాటలు చాలామంది అలా మర్చిపోతూ ఉంటారు. అదే కాలప్రభావం. దానివల్ల ఏమైపోయింది? నువ్వు గురువుగారికి మాట ఇచ్చావు, ఆ మాట నిలబెట్టుకోలేదు, పాదపూజ చేయలేదు, నెత్తి మీద నీళ్లు తొలుకోలేదు. గురువుగారితో వేళకోళమాడతావా? గురువును ధిక్కరిస్తావా? గురువునకిచ్చిన మాట తప్పించుకుంటావా? ఆ పాపం వల్ల ఈ పిశాచి పీడితుడు నీ కొడుకై పుట్టాడు. ఎవరైనా తమ పూర్వకర్మలు అనుభవించవలసిందే. సంసారం బన్నది ఆత్మకర్మ ఫలమన్ శాస్త్రంబున అలింపరే అని నేను మానవ కథలో 8వ కథలో రాసేది. సంసారం అంటే మన ఆత్మకర్మ ఫలం, అంటే మనము చేసుకున్న పుణ్యపాప కర్మల ఫలితమే ఈ సంసారం. ఇవే మనకి సుఖదుఖాలకి మూల కారణం. అనగా అయ్యయ్యో మహాత్మా, నేను చాలా పొరపాటు చేశాను, ముందు మీరు నా కొడుకుని బాగు చేసే ముందు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను, ఇప్పటికే మించిపోయింది అని వెంటనే గురువుగారిని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టి బంగారపు పళ్ళెని తెచ్చి అందులో ఆయన కాళ్ళు పెట్టి బలాత్కారంగా పెట్టి మరీ కడిగేశాడు బాగా. ఇప్పుడు కొంచెం పశ్చాత్తాపం కదా, అందువల్ల పశ్చాత్తాపం కలిగిన వాడు పాదపూజ చేస్తే ఇది కూడా తట్టుకోవడం కష్టమే. ఒక్కొక్కళ్ళు వచ్చి గురువుగారో ఇవి పాదపూజ విడిచిపెట్టమని గోళ్ళతో గిల్లి 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 పాదాలని పట్టుకుపోతారు అవుతాం అనమాట. ఈ మాయిదారి ప్రేమ ఒక్కోసారి గురువుకి ప్రాణాంతకం అవుతుందిట. అలాగే పాపం వశిష్ఠుడి యొక్క కాళ్ళు బంగారపళ్ళలో పెట్టి శుభ్రంగా బాగా కడిగి ఆ కాళ్ళు కడిగిన నీళ్లు నెత్తి మీద జల్లుకున్నాడు, శిరస్సున జల్లుకున్నాడు, శిరస్సును ప్రోక్షించుకున్నాడు. ఎప్పుడైనా మీకు భక్తి కలిగితే గురువుగారి పాదాలు కడగండి, తప్పులేదు. కానీ చర్మం కాస్త పాదాల మీద అట్టే పెట్టండి. మరీ బొత్తిగా తోమేసి పీచు పెట్టి ఆయనకి భవిష్యత్తులో పాదముల మీద చర్మమే లేని స్థితికి తీసుకెళ్ళకండి. సరే, ఏమైతేనే గురువుగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వల్ల ఈయన పాపం పోయింది. ఇప్పుడు గురువుగారు వశిష్ఠుడు ఏం చేశాడు? నువ్వు కొంతకాలం పాటు తీర్థయాత్రలు చేస్తే నీ కొడుకు చేసిన పాపాలు నిన్ను పట్టుకోవు. ఇక నీ కొడుకుని తాత్కాలికంగా దేశ బహిష్కృతుడిని చెయ్యి. నీ కొడుకుకి ఒక దివ్యగతి శక్తి నేను ఇస్తున్నాను అన్నాడు. వెంటనే రాజుగారు అసమంజసుణ్ణి పిలిచి, ఓరి అసమంజస, నీ పనులు అసమంజసంగా ఉన్నాయి. చిన్నపిల్లల్ని సరయూ నదిలో పారవేస్తున్నావు, కాబట్టి నీకు అయోధ్యానగరం నుంచి బహిష్కరణ శిక్ష విధిస్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వు నా నగరంలో అడుగుపెట్టడానికి వీల్లేదు. గెట్ అవుట్ ఫ్రమ్ మై టౌన్ అన్నాడు. వెంటనే ఆయన ఆ నగరంలోంచి బయటకు వచ్చాడు. రాగానే వశిష్ఠుడు కొన్ని నీళ్లు మంత్రించి తన కమండలంలో ఉన్న కొన్ని నీళ్లు చేతిలోకి తీసుకుని ఆ నీళ్లు మంత్రించి అసమంజసుడిపై జల్లాడు. జల్లగానే అసమంజసుడిని పట్టుకున్న పిశాచం విడిచిపెట్టి దివ్యరూపం ధరించి వశిష్ఠునికి నమస్కరించి
మహాత్మా, ఏళ్ల తరబడి నేను పిశాచ రూపంలో అల్లాడిపోయాను. ఈ దౌర్భాగ్యుడు పూర్వజన్మలో ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్ల చచ్చి మళ్ళీ గాలిగా మారి వీణ్ణే పట్టుకున్నాను. నీ మంత్రజలం వల్ల నేను పవిత్రుండై స్వర్గానికి పోతున్నాను, ధన్యాత్ముణ్ణి అని నమస్కరించి స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అసమంజసుడు వశిష్ఠుడు జల్లినటువంటి నీళ్లు తన మీద పడడం వల్ల మహాయోగిగా మారిపోయాడు. అప్పటిదాకా పాపాత్ముడి యొక్క పాపాత్మలన్నీ పోయాయి. మహాపాపాత్ముల పాపములు కూడా గురువులు జల్లిన మంత్రజలం వల్ల తొలగిపోతాయి. ఇంతెందుకండి, మీరు రోజు సంధ్యావందనం చేస్తున్నప్పుడో ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడో అర్చన చేస్తున్నప్పుడో కాసి నీళ్లు తీసుకుని అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపివ యస్మరేత్ పొండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి అనుకుంటే మీరు వెంటనే పవిత్రులైపోతారు. అపవిత్ర వాడు అపవిత్రుడైనా, పవిత్రోవా పవిత్ర వా పవిత్రుడైనప్పటికీ, అంటే అపవిత్రుడైనప్పటికీ పవిత్రుడైనప్పటికీ. ఒక్కొక్కళ్ళు స్నానం చేసే అవకాశం ఉండదండి పాపం. ప్రొద్దుట స్నానం చేస్తారు, ఆఫీస్కి వెళ్ళొస్తారు, రాగానే ఉపన్యాసానికి రావాలి. ఆ వచ్చేవాడు సంధ్యావందనం చేసుకోవాలనుకుంటారు, స్నానం చేసి సంధ్యావందనం చేసుకునే అవకాశం లేదు. అప్పుడు అపవిత్రుడు ఏం చేయాలి? బయట తెగ తిరిగి వచ్చినవాడు పొండరీకాక్ష 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 అని పొండరీకాక్షుడిని స్మరించి కాసిన నీళ్లు శిరస్సును చల్లుకుంటే వాడు అపవిత్రుడైనప్పటికీ పవిత్రుడైనప్పటికీ వాడు పవిత్రుడే అవుతట. సర్వావస్థాంగతోపివను, ఏ అవస్థలో ఉన్నప్పటికీ. అవస్థలు చాలా ఉన్నాయి కదా, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ అనే అవస్థలు ముఖ్యమైనవి 3. కొందరు మెలకువగా ఉంటారు. ఇప్పుడు మీరందరూ జాగ్రత్త అవస్థలో ఉన్నారు, దీనిని మెలకువగా ఉండుట అంటారు. మరి కొందరు నిద్రావస్థలోకి వెడతారు, దాన్నే సుషుప్తి అంటారు. ఈ రెండింటికి మధ్యలో ఇటు మెలకువగా ఉండుట, అటు నిద్రపోవుట, ఈ రెంటికి మధ్యలో ఇంకో అవస్థ ఉంది, అది స్వప్నావస్థ, కలలు వచ్చుట. కొంతమంది నిద్రపోగానే ఎక్కడ లేని కలలు వస్తాయన్నమాట. హఠాత్తుగా ఆ బైడెన్ అన్నవాడు వచ్చి, ఇక నేను అమెరికా ప్రెసిడెంట్గా ఉండను, రేపటి నుంచి నువ్వే ప్రెసిడెంట్ అని వీడితో అన్నట్టు, వీడు ఏకంగా వైట్ హౌస్లో అడుగుపెట్టినట్టు బ్రైట్ కలలుగా అంటాడు. ఈలోపు ఎవడో డొక్కలో పోటు పొడిస్తే, ఇదేంటి నేను అమెరికా ప్రెసిడెంట్ని, నా డొక్కలో ఎందుకు పొడిచావు అనేలోపు వాడు ఇంకో పొడుస్తాడు. తీరా చూస్తే వీడు ప్లాట్ఫారం మీద ఉంటాడు, కానిస్టేబుల్ గారు వీడు డొక్కలో పొడుస్తాడు, వీడు ఉన్న చోటే ముస్టేడ్లో ఉంటాడు. ఎన్ని కళలు బోరి బాబాయ్, ఒక్కొక్కడు ప్రెసిడెంట్ అయినట్టుగా కల వస్తుంది. నాకైతే చాలాసార్లు గరుత్మంతుని మీద ఎక్కి వైకుంఠానికి విష్ణువుతో పాటు వెళ్ళిపోయినట్టు కల వస్తూ ఉంటుంది. ఏమిటో మరి, చీటికి వాటికి విష్ణువు గరుడ వాహనం పంపినట్టు నిజంగానండి చాలాసార్లు వచ్చింది. నేను కల్లో ఆనందపడిపోయి, అమ్మయ్య ఇక నాకు ఏ పురాణాలు అక్కర్లేదు, హాయిగా బ్రహ్మాండ పురాణంతో బ్రహ్మాండాలన్నీ దాటి వెళ్ళిపోతున్నాను అనిపిస్తుంది అనమాట. నిన్న రాత్రి అలా కల వచ్చింది. తెల్లారులే చూస్తే మళ్ళీ ఇక్కడే ఉన్నాను, గుంటూరే గుంట ఊరు. ఓహో ఇంకా కొంత టైం ఉందేమో అనిపించింది. తెల్లవారుజామున వచ్చిన కళ కాబట్టి గ్యారంటీగా అవుతుందని నా నమ్మకం. అలాగే ఒక్కొక్కడికి ఒక్క కళ వస్తూ ఉంటుందన్నమాట. ఆ మధ్యన ఒకటికి ₹1,00,00,000 వచ్చినట్టు లాటరీ వచ్చినట్టు కళ వచ్చిందిట. ఈ లాటరీ లేదు, మ్యాటరీ లేదు, తెల్లారులేస్తే లాక్డౌన్ పెట్టారు వాడి కర్మది. కాబట్టి కళలు అనే ఒక అవస్థ కూడా ఉంటుంది, దీనివల్ల కూడా నిద్ర రాదనమాట. ఈ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఈ 3 అవస్థల్లో ఉన్నప్పటికీ, ఇంకేవైనా దురవస్థల్లో ఉన్నప్పటికీ, ఎవడు పొండరీకాక్షం స్మరేత్తు, పొండరీకాక్షుడైన విష్ణువుని స్మరిస్తాడో. పొండరీకాక్షుడు అని ఎందుకన్నారు ఈ పదం అంటే, విష్ణువు కళ్ళు తెల్లగా ఉంటాయి. పొండరీకము అనగా తెల్ల తామర పువ్వు, తెల్ల తామర పువ్వు రేకువలే ఉంటాయి ఆయన కళ్ళు. అలాంటి కళ్ళు కలిగిన విష్ణువుని స్మరిస్తేనే పాపాల నుంచి బయటకు వస్తాం. అందుకని పొండరీకాక్షం స్మరేత్తు, ఎవడు విష్ణువుని స్మరిస్తాడో సహా వాడు ఏమవుతాడనమాట, బాహ్య అభ్యంతర శుచి. బాహ్య ఈ బయట శుచిగా అవుతాడు, అభ్యంతర లోపల శుచిగా ఉంటాడు. అనగా వాడు స్నానం చేయకపోయినా వాడి శరీరం స్నానము చేసినప్పుడు ఎలాంటి శుద్ధి కలుగుతుందో అలాంటి శుద్ధిని పొందుతుంది. స్నానము చేసిన వాడి శరీరం పవిత్రం ఎలా అవుతుందో, వీడు పొండరీకాక్షుడిని స్మరించగానే వాడికి శరీర శుద్ధి అవుతుంది. ఈ బయట ఉన్న భాగాలు శుద్ధి అవుతాయి. శరీరం ఎంత శుద్ధిగా ఉన్నా మనస్సులో కుళ్ళుంటే వాడు అపవిత్రుడే. కొంతమంది శుభ్రంగా స్నానం చేస్తారుండోయ్, మంచి విభూతి పెట్టేస్తారు, పట్టుపంచెలు కట్టేస్తారు, చెవులు కుండలాలు పెడతారు, చూడ్డానికి వాడు మహాపండితుడిలా కనపడతాడు. ఇది బాహ్య శుచి.
కానీ మనస్సులో అన్ని కుళ్ళు కుతంత్రాలు కుట్రలే. ఈ పక్కవాడి కొంప కూలిపోవాలి, వాడికి 10 ఇచ్చారు నాకు 20 ఇవ్వలేదు అనే ఈ ఆలోచన రావడం అంత ప్రమాదం మరొకటి లేదు. మనం అందరం పైకి ఎంతో అందంగా కనపడినంత మాత్రం చేత వీళ్ళందరూ అందగాళ్ళ. మనస్సు బాగుండాలి. శరీరము ఎంత శుద్ధిగా ఉన్నా మనస్సులో గనక కుళ్ళు చేరిందంటే ఇంకా వ్యక్తిని ఎవడూ బాగు చేయలేడు. మానసికమైన అశుచి ప్రమాదం. అందుకనే మన పురాణములు ఏం చెప్పాయన్నమాట, ఒరే నాయనా నువ్వు పైకి శరీర స్నానము చేసి ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ శుభ్రముగా స్నానం చేసావు, తోముకున్నావు, సెంటు పూసుకున్నావు, మంచి బట్టలు కట్టావు, అలంకరించుకున్నావు, అయినప్పటికీ నీ మనస్సు అపవిత్రంగా ఉంది, అందులో చెత్త ఆలోచనలు చేరాయి, అప్పుడు నీ శరీరము కళ్ళు పోసిన కొండ వంటిది అన్నారు. మొత్తం నదులన్నీ పట్టుకొచ్చి నీ నెత్తి మీద పోసినా నువ్వు అప్పుడు పవిత్రుడివి కావు. ఎందుకని? కళ్ళు ఉన్నంత వరకు ఆ కొండని కడిగితే ఉపయోగం ఉందండి. ఒక కొండ నిండా కళ్ళు పోసాం, లేదా ఓ బ్రాందీ సీసా పట్టుకొచ్చాం, సీసా మీద పైన గొడ్డేసి దాన్ని అభిషేకిస్తే అది పవిత్రం అవుతుందా? సురా కుంభమివాపగాహ, కళ్ళు కొండలో ఉన్నంతకాలం కళ్ళు కొండ నిండా ఉన్నంతకాలం ఆ కొండని ఆపగాహ ఇవ, నదులన్నీ కలిసినా శుద్ధి చేయలేవు. సకల నది నద జలములు పట్టుకొచ్చి ఒక కళ్ళు కొండని మీరు శుభ్రం చేయడానికి ప్రయత్నించినా ఆ కొండ శుభ్రం కాదు. ఎప్పటి వరకు? అందులో కళ్ళు ఉన్నంత వరకు. ఆ కొండ పవిత్రం అవ్వాలంటే ముందు కళ్ళు నిల్లు చెయ్యాలి. ఫుల్లుగా కళ్ళు ఉంటే ఉపయోగంలా, దాన్ని నిల్లు చేసి అప్పుడు కడిగితే కొండ పవిత్రం అవుతుంది. కొండలో అలాగే ఆ కళ్ళుంచి పైన మూతి కట్టేసి సీలేసేసి దాన్ని అభిషేకం చేస్తే అది పవిత్రం ఎలా అవుతుంది? సురా కుంభం ఇవ ఆపగాహ అనగా నదులన్నీ కలిసినప్పటికీ కళ్ళు ఉన్న కొండను శుభ్రము చెయ్యలేవు. అలాగే కుళ్ళు ఉన్న మానవుడి యొక్క మనస్సు అపవిత్రం కనుక మనస్సులో కలుషితమైన ఆలోచనలుంటే, కాలుష్యమైన ఆలోచనలు ఉన్నంతకాలం ఈ శరీరము ఎన్ని నదులలో ములిగినా వాడు పవిత్రుడు కాడు. దీన్నే పోతన గారు అనువాదం చేస్తూ ఈ శ్లోకాన్ని భాగవతం 7వ స్కంధంలో నరవర మధుఘటము పెక్కు నదులుంబోలెన్ అన్నాడు ఆయన. ఎన్ని నదులైనా కళ్ళుకొండని పవిత్రం చేయలేవు. నువ్వు అంతే. కాబట్టి శరీరం పైపైన శుద్ధి అవ్వడమే కాకుండా అంతఃశుద్ధి ఉండాలి. అదే విష్ణువుని భక్తితో స్మరిస్తే, నేను చెప్పేది భక్తితో పుండరీకాక్షుణ్ణి స్మరిస్తే బాహ్య అభ్యంతరశుచి, ఇటు పైన ఇటు లోపల రెండింటా పవిత్రుడవుతాడు. అనగా శరీర శుద్ధి అవుతుంది, మనశ్శుద్ధి అవుతుంది. ఎంత గొప్పదా ఒక్క శ్లోకం అండి. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సహ బాహ్యాభ్యంతర శుచి. ఈ సమాసం సంధులు ఉన్న చోట విసర్గలు లోపిస్తాయి, అందుకే సబాహ్యాభ్యంతర శుచి. విడదీసి అర్థం చెప్పేటప్పుడు సహ అతడు, బాహ్య బయట, అభ్యంతర లోపల, శుచి శుచి అవుతాడు, శుద్ధి అవుతాడు. ఎంత గొప్పదండి విష్ణునామం. ఆ విష్ణునామం వల్ల ఏమైపోయిందనమాట, విష్ణునామస్మరణపూర్వకంగా గురువుగారు కాసిన నీళ్లు ఈ అసమంజసుడి మీద చల్లడం వల్ల ఇటు పిశాచము ముక్తి పొందింది, వీడు పవిత్రుడైపోయాడు. గురువుగారి శక్తి అంత శక్తి. గురువుగారు తలుచుకుంటే నీచుణ్ణి ఉత్తముణ్ణి చేయగలుగుతారు. ఈ జాతకంలో ఎన్నో దోషములున్నవాడిని కూడా మహాజాతకుణ్ణి చేయగలుగుతారు. నిజమైన భక్తితో గురువు పాదముల మీద తలపెట్టి నమస్కరించిన వాడు జీవితంలో దరిద్రం పొందేయడం ఆలోచించండి ఎవరైనా మీరు. ఆయన్ని ఆశ్రయించుకున్నంతకాలం అనేక భోగాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, ఆనందం కలుగుతుంది, పాపాలు పటాపంచలైపోతాయి. ఇప్పుడు అసమంజసుడు వశిష్ఠ కమండల మంత్ర జలము తన మీద పడడం వల్ల ఒక గొప్ప యోగిగా మారిపోయాడు. వెంటనే అతడు వశిష్ఠుడికి నమస్కరించి, యోగశక్తులు నాకు వచ్చాయి, ఈ యోగశక్తుల వల్ల ఇంతకాలము సరయూ నదిలో పడి చచ్చిపోయిన పిల్లలందరినీ తిరిగి బతికిస్తున్నాను, వాళ్ళందరినీ నేనే అందులో వారేశాను, వాళ్ళందరినీ తిరిగి తీసుకొస్తున్నానని ఆ చచ్చిపోయిన పిల్లలందరినీ పట్టుకొచ్చి నగరంలో అప్పగించి వెళ్ళిపోయాడు. ఊరు వదిలి వెళ్ళి తపస్సు చేసుకుని తరించాడు. అప్పుడు సగరుడు చాలా బాధపడి కొడుకు పుట్టడం, వాడి వల్ల అప్రతిష్ట రావటం, తానే చేజేతులారా వాడిని దేశ బహిష్కరణ శిక్ష విధించి గెంటేయడం, వాడు బాగుపడ్డం, పిశాచం బాగుపడ్డం, ఇవన్నీ తెలుసుకుని వశిష్ఠుడికి నమస్కరించి,
నేను బాగుపడాలంటే ఏం చేయాలో చెప్పండి, నాకు ఎందుకో మనస్సు అశాంతిగా ఉంది, ఏం చేస్తే నా జీవితం బాగుపడుతుంది అని అడిగాడు. అప్పుడు ఆయన పరశురాముడి చరిత్ర శ్రద్ధగా విని నువ్వు కూడా యజ్ఞం చేస్తే బాగుపడతావన్నాడు. ఆ తర్వాత సగరుడు వశిష్ఠుడి ద్వారా కూర్చుని మొత్తం పరశురాముడి చరిత్ర విని చరిత్ర పూర్తయ్యాక అశ్వమేధయాగం చేశాడు. ఆ అశ్వమేధయాగం చేసి ఆ యాగ ప్రభావం పూర్తిగా తన మీద పడకపోయినా, యాగం చెయ్యలేకపోయినా చివరికి కులగురువు యొక్క అనుగ్రహంతో ఆయన మాత్రం స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఆయనకి యాగం మాత్రం పూర్తి కాలేదు. ఎందుకంటే ఆయన ఒక్క యాగం చేయమన్నట్టు వశిష్ఠుడు. గురువుగారు చెప్పింది ఏమిటి? ఒక్క యజ్ఞం. ఈయన ఒక యజ్ఞంతో కాకుండా 100 యజ్ఞాలు చేయాలనుకున్నాడు. గురువుగారు ఏం చెబితే అది చేయాలి తప్ప, ఆయన ఒకటి చెబితే నువ్వు 100 చేయడం ఏమిటి? నీ 100. కాబట్టి ఏం చెబితే చెయ్యాలి. నీ సొంత పెత్తనంతో చేస్తే మళ్ళీ గురు కటాక్షం పొందలేవు. 100 యజ్ఞములు చేస్తే ఇంద్ర పదవి వస్తుంది. ఇంద్ర పదవిని ఆశించి గురువుగారు ఒక్క యజ్ఞం చేయమంటే ఈయన 100 మొదలెట్టాడు. 99 చేసేట. ఆఖరి యజ్ఞం పూర్తి కాలేదు. కారణం గురు కటాక్షం లేకపోవటమే. ఆ కథ అంతా ఇక్కడ చెప్పడం. సగరుడు ఈ బాగుపడిన కథ, పరశురాముడి చరిత్ర విన్నది అంతవరకే మనకి ఇక్కడ చెప్పాడు. మిగతా చరిత్ర వేరే పురాణాల్లో ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ మొత్తం కథ అంతా ముందు నుంచి చెప్పినట్టుగా వశిష్ఠుడు పరాశరుడికి చెప్పాడు, పరాశరుడు వ్యాసుడికి ఇచ్చాడు, వ్యాసుడు పురాణంగా రాశాడు, దానిని సూతుడికి ఇచ్చాడు, సూతుడు సౌనకాది మహర్షులకి కురుక్షేత్రంలో చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ పురాణాన్ని కురుక్షేత్రంలో చెప్పిన తర్వాత రెండోసారి నైమిశారణ్యంలో చెప్పాడు. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఈ పరమ పవిత్ర శారదా పరమేశ్వరీ దేవస్థానంలో జగద్గురువుల సన్నిధానంలో చెబుతున్నాం. ఆయన అక్కడ ఉన్నట్టే మనకి.